ఉమ్మడి విజయనగరం డిస్ట్రిక్ట్‌లో చీపురుపల్లి కాన్స్టిట్యుయెన్సీ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడి నుంచి బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. బొత్స అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 2019లో ఇతనికి వైసీపీ తరపు నుంచి టికెట్ దొరికింది. సో 89,262 ఓట్లు అనేవి పోలయ్యాయి ఇతనికి. అదే టీడీపీ నుంచి అయితే కిమిడి నాగార్జున గారు పోటీ చేశారు. నాగార్జున గారికి 62,764 ఓట్స్ పోలయ్యాయి. జేఎస్పీ నుంచి అయితే జనసేన పార్టీ నుంచి మైలిపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. అతనికి 3,659 ఓట్లు పోలయ్యాయి. సో ఈ ముగ్గురులో బొత్స సత్యనారాయణ గారు గెలుపొందారు. మెజారిటీ ఏమో 26,498 ఓట్లు అనేవి వచ్చాయి అతనికి. సో ఈ నియోజకవర్గంలో 2004, 2009, 2019లో బొత్స సత్యనారాయణ గెలుపొందారు. కేవలం 2014లో ఓడిపోయారు. కారణం ఏమిటంటే సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా పూర్తిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది తుడిచిపెట్టుకుపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఇతను ఓడించడం అనేది చాలా కష్టమైన పనే. కాకపోతే ఎక్కువ ఫోకస్ అనేది కిమిడి మృణాలి గారు, కిమిడి నాగార్జున గారు పెడితే ఖచ్చితంగా ఈ సీట్ని దక్కించుకోవచ్చు.